హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. వాస్తవానికి మనకు ముఖ్యంగా అండి ఏహెచ్ఏ సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది నిన్న రిలీజ్ చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి కేవలం ఏహెచ్ఏ సెకండ్ లిస్ట్ మాత్రమే కాదు, ఓకేనా, టోటలీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకి ఏకంగా చేంజ్ అయితే అయిపోయింది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించగలరండి. ఓకేనా, చాలా నోటిఫికేషన్స్ కూడా నిన్న అనౌన్స్ చేయాల్సినటువంటి సందర్భంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా, కొన్ని సంపూర్ణంగా డేటా కలెక్ట్ కాని కారణంగా మళ్ళీ పోస్ట్పోన్ అయితే చేశారు. ఓకే, డిఎస్సి తరహాలోని ఏహెచ్ఏకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ రిజల్ట్ కూడా మనకి పోస్ట్పోన్ అయితే అయ్యాయి. ఇంతకీ పోస్ట్పోన్ అయ్యాయి, ఎప్పుడు అయ్యాయి, ఏ తేదీన మళ్ళీ మనకి రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని మార్కులకు మనకి ఈసారి జాబ్ అయితే వస్తుంది, ఓకేనా, ఇస్తారు అనే దానికి సంబంధించి టోటల్ ప్రొఫార్మా, టోటల్ ఇన్ఫర్మేషన్ 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గైస్. ఓకేనా, వీడియోని ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసుకోండి. ఓకే, రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న జనవరి 26వ తేదీ అంటే వాస్తవానికి మనకి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటాము. ఓకే, రైట్, ఈ పండగ వాతావరణంలో రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తామని అనుకున్నారు. అప్డేట్ కూడా వచ్చింది, కానీ లాస్ట్ మినిట్లో చేంజ్ అయితే చేసేసారు. ఓకేనా, ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ప్రొఫార్మా రిలీజ్ చేసిందో మన గవర్నమెంటు, అదేవిధంగా దానికే కట్టుబడి ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చండి. ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైతే మనకి ప్రొఫార్మా రిలీజ్ చేశారో మన గవర్నమెంట్, యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి ఈ విధంగా సేమ్ టు సేమ్ ఇలానే ఫాలో అవుతామని చెప్పి కూడా మనకి మళ్ళీ రావడం జరిగింది. ఓకేనా, కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఫలితాలు అనేటటువంటివి అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ అనేటటువంటివి ఈ యొక్క పోస్టులను నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో ముఖ్యంగా 23వ తేదీ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఓకేనా, 23 నుంచి 26, 27, 28, 29 ఈ తేదీల్లో టోటల్లీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే, ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, ఇవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ మనకు అవసరం లేదు. మనము ఈ యొక్క ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ద ఫాలోయింగ్ టైమ్ లైన్ ఇన్ గివెన్ టు ద DAAHOs ఫర్ ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా, హెస్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు టేక్. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓకేనా, నిన్న చేంజ్ చేశారు, కానీ మళ్ళీ సేమ్ టు సేమ్ యాజ్ ద ఇంప్లిమెంటేషన్ మళ్ళీ ఫాలో అవ్వమని చెప్పి మళ్ళీ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ప్రొఫార్మాని మాత్రమే నమ్మండి, ఇంకే దేన్ని నమ్మాల్సినటువంటి అవసరం మరియు ఆవశ్యకత అంతకన్నా లేదు. ఓకే, రైట్, 100% ఈ యొక్క ప్రొఫార్మా పరంగానే మనకి సెలక్షన్ మరియు రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, రైట్ అండి. ఇంతకీ మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ అయితే వస్తుంది? మనకి చాలామంది కాల్స్ అండ్ మెసేజెస్ వాట్సాప్లో అన్ని రకాలుగా చేస్తున్నారు వీడియోస్ కింద. సార్ మాది ఎస్సీ సార్, 10 మార్క్స్ వచ్చాయి, ఓకేనా, ప్రకాశం ఏమైనా జాబ్ వస్తుందా? 10 మార్క్స్కి 20 మార్క్స్కి జాబ్ అయితే రాదండి. ఈసారి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ చాలామంది 40+ ఉన్న వాళ్ళు, 50+ ఉన్న వాళ్ళకు కూడా రాలేదు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో. ఓకేనా, కాబట్టి ఆ అభ్యర్థులు ముందైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ పోస్ట్ మిగిలితే ఇన్ కేస్ చెప్పలేము, అప్పుడు మాత్రమే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. 10 మార్క్స్కి 15 మార్క్స్కి మేబీ మీ యొక్క లక్ అప్పుడు మాత్రమే రావచ్చు. ఇక మీ క్యాస్ట్లో మీకన్నా ఎక్కువ మార్క్స్, 40 మార్క్స్, 50 మార్క్స్, 55 మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థులు ముందు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా ఏజ్ పరంగా కూడా ముందు వాళ్ళని చూసుకుంటారు. మీకు వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఏజ్ చూసుకుంటారు. అప్పుడు ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అతనికి మాత్రమే ఇస్తారు. ఎందుకని ఇస్తారంటే అతను మళ్ళీ ఇంక నోటిఫికేషన్ పడినా రాసుకోవడానికి అర్హత ఉండదు. కాబట్టి మీకైతే ఉంటుంది, అతనికి ఉండదు. కాబట్టి ముందు అతనికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఏజ్ బార్ క్యాండిడేట్స్కి. ఓకే, రైట్, ఈ విధంగా ఎస్సీ ఎస్టీల్లో, బీసీల్లో, బీసీఏ, బీసీబీ, బీసీఈ, ఇలా బీసీడీ ప్రతి ఒక్క సబ్ క్యాస్ట్ అందరికీ ఈ యొక్క రూల్ అనేది
వర్తిస్తుంది గాయస్. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మరి ముఖ్యంగా ఓసీ అభ్యర్థులకు చూసుకున్నట్లయితే కూడా వాళ్ళకి ఆల్రెడీ కట్ ఆఫ్ మించి మార్క్స్ అనేటటువంటి రావాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఈ విధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గాయస్, ముందు వరకు షేర్ చేయండి. ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందుతారు మీరంతా. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.